तेलंगाना के वरंगल में डबल बेडरूम मकानात के करीब तामीर किए जाने वाले शमशान घाट के कामों को रोकने का मुतालबा करते हुए जिस्मानी तौर पर माजूर अफराद ने वरंगल कलेक्ट्रेट के सामने धरना दिया। इस मौके पर इन्होंने मुकामी बीआरएस लीडर पर इल्जाम लगाया कि वो जानबूझकर गैर कानूनी तौर पर शमशान घाट को तामीर कर रहे हैं। इन्होंने शमशान घाट के कामों को रोकते हुए उनके साथ इंसाफ करने की मांग की है। गवर्नमेंट केसीआर डबल बेडरूम्లు 70 ఇళ్ళు శాంక్షన్ చేశారు। దాని పక్కనే అది ఆరూరి రమేష్ గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకను తొలగించి దాన్ని ఆనుకొని ప్లస్ శ్మశాన వాటికను కడుతున్నారు। అది తప్పని మేము అన్యాయమని అడగబోతే మమ్మల్ని వికలాంగులు మీరు ఏం చేస్తారని తెలుసుకోమని ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని తిట్టి బెదిరించి కొట్టడానికి వచ్చినారు। అందుకే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అందరి చుట్టూ ఎస్ఐ పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా 4 నెలలు అవుతుంది తిరగబట్టి మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు। అందుకే ఈరోజు కలెక్టర్ రేపు ముట్టడి చేయడానికి వచ్చినాం। గతంలో 2015లో వాకెట్ కర్ణ మేడం మాకు వికలాంగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది। మళ్ళీ తర్వాత అమ్రపల్లి ఐఏఎస్ మేడం గారు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేశారు। శాంక్షన్ చేసి మేడం వెళ్ళిపోయారు। మళ్ళీ 70 మందికి వికలాంగ